ప్రపంచ యావత్తు ఈరోజు దేవుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి పరిశుద్ధ సమాజ మందిరంలోనికి అందరము చేరి ఏక శరీరమై తన తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి తరుణం బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఆయనకి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. ఆయన మనల్ని అందరినీ భద్రపరుస్తూ కాపాడుతూ ప్రతి దుఃఖములు గుండా, కష్టములు గుండా, నిట్టూర్పులు గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుడికి మనకు ధైర్యం ఏంటంటే ఆయన నిత్య జీవం అనే యొక్క ధైర్యము, ఆయన యొక్క గొప్ప రక్షణ, విలువైన రక్షణ. ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో చనిపోయి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. అందుకు బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. ఈ సమయంలో మన యొక్క ఆరాధనని ఆరంభించుకుందామండి. ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందామండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గత వారం నుంచి ఈరోజు వరకు నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ క్షేమంగా నీ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలోనికి తీసుకొని వచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మేమైతే ఎంతో ఘోరమైన పాపులం ప్రభా, అయినప్పటికీ మీరు మా కొరకు ఈ లోకానికి మనుష్య కుమారుని వలె ఈ యొక్క లోకంలో జన్మించారు ప్రభా. నరరూపిగా మీరు జన్మించారు. మీరు యొక్క లోకంలోనికి వచ్చి మా యొక్క పాపముల కొరకై, ప్రాయశ్చిత్తం కొరకై మీరు ఈ లోకంలోకి వచ్చి శిలువలో తాను తగ్గించుకుని రిక్తునిగా మా కొరకై మీరు చనిపోయారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు. మా యొక్క పాపములన్నిటినీ మీరు తీసుకున్నారు ప్రభా. మీ యొక్క నీతి మాకు అనుగ్రహించారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు. మీ యొక్క విలువైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధినిగా చేసి మాకు అనుగ్రహించిన మీ యొక్క గొప్ప రక్షణ బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమును చూడలేని అనేకుల కంటే మమ్మల్ని మిక్కిలి శ్రేష్ఠులుగా ఉంచి సజీవుల లెక్కలకు ఒకనిగా ఉంచినందుకు మీకు వందనాలు. ఎక్కడ 2-3 మీ నామాన్ని స్తుతిస్తారో అక్కడ మీ యొక్క సన్నిధి ఉంటుందని ప్రభా మీరు మాకు లేఖనముల ద్వారా తెలియపరిచారు. అందుకు బట్టి మీకు వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నారని మేము భయభక్తులతో, వణుకుతో మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మిమ్మల్ని గణపరిచినట్లు మాకు సహాయం చేయండి. ఈ లోకంలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు. మీ మహిమార్థమే మేము జీవించినట్లు మాకు సహాయం చేయండి. నిలవబడుతున్న మీ దాసుని దాసురాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు మాకు విరిచి ఇస్తున్న ఈ యొక్క వాక్యమును బట్టి మీకు వందనాలు. మీ యొక్క వాక్యము నూరంతలుగా మా యొక్క హృదయంలోనికి చొచ్చి అది ఫలించినట్లు మాకు సహాయం చేయండి ప్రభా. మీ దాసుని అభిషేకించుకుని చేస్తున్న ప్రతి పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీరు కొట్టి ఫలింపజేయండి. ఎందరో ఆత్మలను పొందుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. మీ యొక్క గొప్ప రక్షణ ఇంకా ఎవరైతే రక్షణ పొందలేనో వారికి అనుగ్రహించండి. మీ యొక్క రాకడ బహు సమీపమై ఉన్నది ప్రభా. గడగడ వణుకుచు మీ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలో మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మీకు ఆరాధనలు స్తుతులు చెల్లించడానికి ఈ రోజున మీ యొక్క సమాజ మందిరంలోనికి వచ్చాం ప్రభా. మేమందరము భయభక్తులతో కూర్చుని మీ సన్నిధిని వణుకుచు ఆరాధనలోనికి మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్రభా. పాడుతున్న పాటల్లో, వాయిద్యంలో మీ యొక్క శక్తి నింపి దావీదు నాట్యం చేసినట్టు ప్రభా, దావీదు పాటలు పాడినట్లు కీర్తనలు పాడుచు ఉత్సాహదానం చేయొచ్చు మమ్మల్ని ఆయుధపరిచినందుకు మీకు వందనాలు ప్రభా. ఇంకా ఎవరైతే రావాల్సిన వారందరినీ త్వరపెట్టి క్షేమంగా తీసుకురండి ప్రభా. ఆరాధనలో సహాయం చేయండి, బలవర్తమానంలో సహాయం చేయండి. మీరు మా ఎదుట ఉంచబడిన మీ యొక్క శరీరంలో, మీ యొక్క రక్తంలో పాలు పంచుకునే గొప్ప మనస్సాక్షి ఈ యొక్క సార్వత్రిక సంఘానికి అనుగ్రహించినందుకు మనస్సాక్షిని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ఎవరైతే బలహీనులుగా ఇంటి వద్దనే ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి ప్రభా. పురుకొలు పండి ప్రభా. ఎవరైతే ఇంకా రావాల్సిన వారు వాళ్ళందరినీ త్వరపెట్టి క్షేమంగా మీ యొక్క సమాజ మందిరం తీసుకురమ్మని ప్రార్థిస్తూ, మరొకసారి మీరు అనుగ్రహించిన మీ యొక్క గొప్ప రక్షణ చేత పట్టుకుని ఈ చిన్న దీనపాదని పాసని నమ్మి స్తుతించి నా ప్రభువును నా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మానవుడు అనగా మనము మానవులము తప్పిపోవడానికి కారణం ఏదన్నా ఉందంటే అది ఏ పాపం అంటే ఘోరమైన పాపము, లేదంటే చాలా చిన్న పాపము,
లేకపోతే పెద్ద పాపము చేస్తేనే పాపిగా అని మనల్ని మనము ఆలోచించుకొని మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకుంటాం, మనల్ని మనం పరీక్షించుకుంటాం. కానీ బైబిల్లో లెక్కించబడిన వాక్యము ఏంటంటే దెర్ ఈజ్ ఎ ఫస్ట్ సిన్ అండ్ ఎ లాస్ట్ సిన్. మొదటి పాపము, ఆఖరి పాపము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లెక్కించబడి ఉన్నది. ఫస్ట్ సిన్ మనందరికీ తెలిసిందే, లాస్ట్ సిన్ కూడా అందరికీ తెలిసిందే. కానీ మనము హానెస్ట్గా ఉండడానికి ట్రై చేయలేం, నిజాయితీగా ఉండడానికి మనము ఉండలేం. అదే మొదటి పాపము. చెయ్యొద్దన్న పని మనం చేస్తాము. దాంట్లో మన బైబిల్లో లెక్కించబడిన మొదటి పాపం ఏదన్నా ఉందంటే అది అబద్ధం. ఇట్స్ ఎ లై. అబద్ధం అనేది మొట్టమొదటిగా మన యొక్క బైబిల్ గ్రంథంలో లెక్కించబడింది. దేవుడు ఆదాముకు చెప్తాడు, ఏమని చెప్తాడంటే ఈ యొక్క 2వ అధ్యాయము 17వ వచనంలో వాళ్ళని ఏదైనా అనే తోటలో పెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు, ఒక మాట చెప్తాడు. అదేంటంటే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడు చెప్పే వృక్షం యొక్క ఫలమును తినద్దని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నెక్స్ట్ కూడా దానికి పర్యవస్థానం కూడా చెప్తాడు దేవుడు. ఒకవేళ తింటే నువ్వేమవుతావో కూడా చెప్పాడు. ఏమనుంది అక్కడ నెక్స్ట్? నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించాను. నువ్వు తింటే యు విల్ డై, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నువ్వు తిను దినమున వెంటనే నువ్వు చనిపోతావు. కానీ దీన్ని సాతాను మనల్ని అనగా మానవుల్ని ఎలా ప్రేరేపిస్తుందంటే 3వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం, అదే మొట్టమొదటి పాపము మన యొక్క బైబిల్లో లెక్కించబడి ఉన్నది. 3వ అధ్యాయము 4వ వచనం చూస్తే, అందుకు సర్పము అనగా సాతాను, మీరు చావనే చావరు. దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు తిను దినమున నిశ్చయముగా చనిపోతావు అన్నాడు. సాతాను ఏం చెప్తుందంటే అబ్బే నువ్వు చావు. నెక్స్ట్ ఏం చెప్తుంది? ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూసారండి పర్యవస్థానం ఎలాగా? మీకు అన్నీ తెలుస్తాయి, మీ కళ్ళు తెరవబడతాయి, మంచి ఏంటో చెడేంటో కూడా తెలుస్తుంది. హ్యాపీ లైఫ్, దేవుని అంతటి వలె అవుతారు మీరు అని సాతాను చెప్తుంది. అదే ఫస్ట్ సిన్ అనగా అబద్ధము. మనలో చాలామంది నేను చిన్న అబద్ధమే కదా చెప్పాను, ఏంటి దానికి ఏముంది, అదేం కాదులే, అది పెద్ద పాపం కాదులే. నరహత్య అనే పెద్ద పాపం చేస్తే నేను చేసింది పాపం. వ్యభిచారం చేస్తే పాపము. దొంగతనము, బ్యాంకులోకి వెళ్ళి ₹1 కోటి దొబ్బేస్తే దొంగతనం. ₹1 మా డాడీ దగ్గర నుంచి తీసుకుంటే దొంగతనం కాదు అని అనుకుంటాం. మనల్ని మనమే పరీక్షించుకుంటాం. వి ఎగ్జామిన్స్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటాం. నేను చేసింది ఇది కరెక్ట్, నేను చేసింది అది రాంగ్. దేవుడేమో చెప్తుంది ఏంటంటే నీవు తిను దినమున చనిపోతావు. ఇది మొదటి పాపము. ఆఖరి పాపం చూద్దామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ఈవెన్ అది కూడా ఆఖరి అధ్యాయము. 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. ఇందాక అనుకున్నాం, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించు. దేవుడు వ్యభిచారం ఎంత తప్పో అబద్ధాన్ని కూడా అంతే తప్పుగా చూస్తున్నాడు. విగ్రహారాధన ఎంత తప్పో అబద్ధాన్ని కూడా అంతే తప్పుగా చూస్తున్నాడు.
నరహంతకులు ఎంత తప్పో అబద్ధాన్ని కూడా అంతే చూస్తున్నాడు. దట్ ఈస్ ద లాస్ట్ సిన్. మన యొక్క బైబిల్లో లెక్కించబడిన యొక్క పాపము. నరహత్య చేస్తేనే పెద్ద పాపము. చిన్న అబద్ధం ఆడితే తప్పు కాదు, పాపం కాదని అనుకుంటున్నాం. ఈ యొక్క పాపములను దేవుడు ఈ లోకమునకు వచ్చి నీవు నేను చేసిన ఈ యొక్క ప్రతి పాపమును తీసివేయుటకై ఆయన మన కొరకే జన్మించాడు. ఆ పాపమును ఆయన మీద పెట్టుకోవడం వలన, మోపబడడం వలన ఆయన చనిపోవాల్సి వచ్చింది. నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయారు. తద్వారా మనకి ఏమొచ్చిందంటే ఆయన యొక్క గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. మనము చేసింది పాపము, మన పాపంను ఆయన తీసుకుని, ఆయన ఏ పాపం చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన దుర్నీతి విసర్జించిన వాడని ఉంటుంది 10వ అధ్యాయంలో, మొదటి అధ్యాయము 10వ వచనంలో. ఆయన దుర్నీతిని విసర్జించిన వాడు, ఆయన పాపమును త్రోసివేసిన వాడు. ఆయన పాపం చెయ్యడు, చెయ్యజాలడు. 1 యోహాను 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన యందు పాపము ఏమీ ఉండదు. పాపము చేయడు, పాపము చేయజాలడు. అసలు ఆయన పాపం చేయలేడు. దుర్నీతిని విసర్జించినవాడు. పాపము నీవు నేను చేసాం. అందును బట్టి ఆయన ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చి నీ యొక్క పాపం ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మన మీద పెట్టి మనందరూ నీతిమంతులుగా చేశాడు. అందును బట్టి మనకు ఆయన గొప్ప రక్షణ వచ్చింది. నిత్య జీవము, నిత్య స్వాస్యము. ఎటువంటి గొప్ప స్వాస్యం మనకు అనుగ్రహించాడండి. మహిమయు, ఘనతయు, అక్షయతయు మనకి దేవుడు అనుగ్రహించాడు. అవును కదండి. నిత్య జీవము మనకి అనుగ్రహించింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. మన యొక్క పాపములన్నిటినీ ఆయన తీసుకున్నాడు. ఆయన యొక్క నీతి మన మీద పెట్టడం వలన మనము నీతిమంతులుగా అయ్యాము. కాబట్టి ఆయన యందు పాపము లేదు. మనము చేసిన పాపము ఆయన తీసుకున్నాడు. ఆయన నీతి మన మీద పెట్టాడు. మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన యొక్క గొప్ప రక్షణ మనకి అనుగ్రహించాడు. తద్వారా మనం ఆయనకి ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దినదినము చెల్లించాలి. క్రిస్మస్ అనేది ఎవరైతే దేవుణ్ణి ఇంకా నమ్మలేదో వాళ్ళకి సంవత్సరానికి ఒకసారే వస్తుంది. క్రిస్మస్ అనేది సంవత్సరానికి ఒకసారే వస్తుంది. దేవుణ్ణి నమ్మి రక్షణ పొందిన వారికి నిత్యము క్రిస్మస్సే. ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషము, ఆ యొక్క సమాధానము, ఆ యొక్క ప్రేమ మనమందరము కలిగి ఉంటాం. ఆయన నిజంగా నమ్మి ఆయన ద్వారా విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందితే ప్రతి క్షణము మనకి క్రిస్మస్సే. ప్రతిరోజు కూడా కాదు, ప్రతి క్షణము మనం ఆనందిస్తాం ఆయనలో. ఆయన యొక్క సమాధానం మనకు ఉంటుంది. ఈ లోకంలో మనకి ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఇరుకు ఉంది, ఇబ్బంది ఉంది, నిట్టూర్పులు ఉన్నాయి, ఏడుపు ఉంది, బాధలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మనలో సంతోషాన్ని పెట్టాడు. రాత్రి నీకు భయం కలిగి ఏడ్చినను ఆయన యొక్క సమాధానం మనలో ఉంటుంది. దేవుడు యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. స్తుతి చెల్లించుడి, స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. స్తుతి చెల్లించుడి, స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. అడవి ఉల్లసించి సంతసించెను, కస్తూరి పుష్పము వలె పూసెను. అడవి ఉల్లసించి సంతసించెను, కస్తూరి పుష్పము వలె పూసెను. బహుగా పూయుచు ఉల్లాసముతో, బహుగా పూయుచు ఉల్లాసముతో పాడుడి ప్రభునకు స్తోత్రములు. స్తుతి చెల్లించుడి, స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. అడవిలో కాలువలు పారెను,
భయపడక ధైర్యముగా నుండుడి, భయపడక ధైర్యముగా నుండుడి, పాడుడి ప్రభునకు స్తోత్రములు, స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. కర్మెలు శారోను సొగసువలే పరిమళించుచు సాగెదము, కర్మెలు శారోను సొగసువలే పరిమళించుచు సాగెదము, దుఃఖమును నిట్టూర్పును పోయెను, దుఃఖమును నిట్టూర్పును పోయెను, పాడుడి ప్రభునకు స్తోత్రములు, స్తుతి చెల్లించుడి స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. వందనాలండి, అందరికీ వందనాలు. యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాల గురించి మనం చూస్తాము. అయితే అది ప్రవచనంలోనే ఉంది, ఆయన గుణ లక్షణాల గురించి కూడా ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే మనకు స్పష్టంగా అక్కడ కనబడుతుంది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన ఎవరంట? ఆయన భుజము మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. సాధారణంగా ఒక బాబు పుట్టాడంటే ఆ బాబు గురించి మనం ఏమంటాము? బాగా పుట్టాడు, తండ్రి పోలిక తల్లి పోలిక అంటారు. కానీ పుట్టినప్పుడే కుమారుడి మీద, చిన్న బాబు మీద ఏం పెట్టారు? రాజ్యభారం కదా, రాజ్యభారము. ఇంకేమున్నాయంటే ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఎన్ని పేర్లు పెట్టారండి? సాధారణంగా మహా ముద్దుగా అయితే ఇంట్లో పేరు పెట్టుకుంటాం, బయట ఇంకో పేరు పెడతాం, అవునండి. మరి ఇక్కడ చూస్తే మనకు చాలా పేర్లు కనబడతాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి, ఇంకేమున్నాయి? నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, ఆలోచన, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అక్కడ మనకి, అవునండి. వీటన్నిటి గురించి ఆలోచిస్తే ఇప్పుడు సాధారణంగా మనము పేర్లు పెట్టామనుకోండి, ఎలా పెడతాం? ఏదో ఒక అర్థం వచ్చేలాగా పెడతాం. అర్థం లేని పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకుంటారండి పిల్లలకి. లేక లేక దేవుడిచ్చిన ఈ బహుమానం మనము ఆలోచించి 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 మనం పెట్టుకుంటూ ఉంటాం, అవునా? మరి ఇక్కడ విచిత్రమైన పేర్లు కనబడుతున్నాయి కదండి. ఏమిటా పేర్లు? ఆయనకున్న బాధ్యతలు ఏంటో చెప్తూ ఆయనకి పెట్టిన పేర్లు కూడా అలాంటివే. ఆలోచన కర్త అంట, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త అనుంది. యోహాను సువార్త, ఆయన ఆశ్చర్యకరుడు ఎందుకు అయ్యాడు అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూస్తే మనకు అక్కడ కనబడుతుంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను. 15వ వచనం చూస్తే యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియో నేను చెప్పినవాడు ఈయనే అనియో ఎలుగెత్తి చెప్పెను. ఆ వాక్యము శరీరము ధరించుకొని మన ముందుకి వచ్చింది. ఆ వాక్యం ఎక్కడుందంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు? వాక్య రూపంలో ఉన్న ఆయన ఎలాగొచ్చాడు? శరీర రూపమును ధరించుకొని ఆయన మన మధ్యలోనికి వచ్చాడు కదండి. ఏమనుంది చూడండి, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అంట. ఆ దేవుడే స్వయంగా ఈ లోకంలో నుండి కిందకి వచ్చాడు ఆయన, అవునా? ఈ లోకంలోనికి ఎవరి కోసం వచ్చాడు చూడండి. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఏంటంట
ఈ భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, భూమి పైన కానీ కలిగి ఉన్నవన్నీ కూడా ఎలా కలిగినాయి అంట? సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. వావ్, ఎంత ఆశ్చర్యం కదా! ఆయన వల్లనే కలిగినాయి అంట. మనం చూసేదైనా, మనం వినేదైనా, మనం మాట్లాడుకునేదైనా, ఈ భూమి అయినా, ఈ ఆకాశమైనా, దాని మీద ఉన్న పరమాకాశమైనా, కిందున్న పాతాళమైనా, మరి ఈ మధ్యలో ఉన్న ఈ మధ్య ఆకాశమైనా, ఈ గాలైనా, నీరైనా, వెలుతురైనా, ఇవన్నీ ఎవరి వల్ల కలిగినాయి అంట? ఈ వాక్య రూపంలో ఉన్న దేవుడు వలన కలిగి ఉన్నవి అంటున్నాడు. ఆ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎంత గొప్ప మాట! ఆయన లేకుండా ఏది కలగలేదంట. మరి ఈ వాక్యం ఏం చేస్తుంది? ఆయనలో ఏముందంట? జీవం ఉంది. అది ఆయనలో ఏముందంట? జీవం ఉందంట. ఇంకేముంది చూడండి. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. అది ఆరిపోయిన మన మనోనేత్రాలకు అదేంటంట? వెలుగు. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుందంట? వెలుగు ఎక్కడ? మామూలుగా మనం లైట్ ఎప్పుడు వేసుకుంటాం? చీకటిగా ఉన్నప్పుడు లైట్ వేసుకుంటాం కదా. మరి ఇటువంటి ఈ పాపముతో నిండిపోయిన ఈ చీకటి బ్రతుకులను వెలిగింప చేయటానికి ఆయన ఈ వెలుగులోనికి మనల్ని నడిపించాడు అని అక్కడ అర్థం అన్నమాట. చూడండి, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ దానిని చీకటి గ్రహించకుండెను. అది సమస్య. అర్థమైందా? దేవుని వైపు నుంచి దేవుడు చేయగలిగింది చాలా వరకు ఆయన చేసేసారు. మరి మనుషులమైన మనం ఏం చేయాలి? ఆ వెలుగును గ్రహించుకోవాలి. మరి ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్న నీవు నేను అయితే ఆ వెలుగును గ్రహించుకున్నామో, మరి మన వెనుక ఈ లోకమంతా కూడా అట్టి చీకటిలోనే ఉంది. ఈ చీకటి వెలుగునిస్తున్న ఈ దేవుని గురించిన వార్త వారికి కూడా తెలియాలి. ఇది యేసు యొక్క రాకకున్న అర్థం. అది ఆశ్చర్యకరుడు అన్న మాటకు అర్థం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం తీస్తే మనకు అక్కడ ఇంకొక మాట మనకు కనబడుతుంది. చూడండి, శరీరధారి అయి ఉండెను అన్న మాటకు అర్థం మనం అక్కడ చూస్తాం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండెను. ఆయన ఏంటి? శరీరమును బట్టి ఆయన శరీరధారి అయి పుట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నిత్యము. ఎందుకు నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడంటే, మరి ఈ చీకటిలో ఉన్న ఈ ప్రజలందరికీ వెలుగివ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ఆయన పుట్టాడు. ఈ రాజ్యభారం ఏంటి? మరి ఈ రాజ్యమును పరిపాలించాలి అంటే ఈ లోకంలో ఉన్న మనం చూస్తున్న, లేకపోతే మనం ఆలోచించుకుంటున్న అధికారము కాదు, కానీ ఆయనకున్నది మన ఆత్మల మీద అధికారం ఆయనకి ఉన్నది. మన ఆత్మలను రక్షించడానికి, మనలను నిత్య జీవములోనికి తీసుకువెళ్ళటానికి ఆయన మన కోసము ఈ లోకంలోనికి శరీరధారి అయి వచ్చేసాడు. అది మనకు సంతోష వార్త, మిగుల సంతోష వార్త అదే. మరి అవునండి, అదే మిగుల సంతోషకరమైన వార్త. ఆయనకి ఇంకా అనేకమైన పేర్లు ఉన్నాయి. సర్వాధికారి అన్న పేరు ఆయనకు ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. చూడండి, 28:18 మత్తయి సువార్త. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్పాడంట. ఎవరికి ఉంది సర్వాధికారము? యేసుక్రీస్తు ప్రభు వారికి. ఎందుకు? ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మరణించి తిరిగి లేచి అసలు దేవునితో, తన తండ్రితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన శరీరధారి అయి ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపముల కొరకు, మనకు విడుదల కలిగించడం కొరకు ఆయన నిత్యము తండ్రి దగ్గర కూర్చొని విజ్ఞాపనం చేయటానికి ఆయన వచ్చాడు. ఆయనకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నమాట మనం చూసాం. మూడవదిగా మనం చూడబోతున్నాము కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. బుద్ధి జ్ఞానములను సర్వ సంపదలను ఆయన యందు గుప్తమై ఉన్నవి. అది సర్వజ్ఞాని అయిన దేవుడు అంట, సర్వాధికారి అయిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ జ్ఞాని అయిన దేవుడు అంట. ఆయన యందే సర్వ జ్ఞానము. ఈ లోకములో ఇటువంటి జ్ఞానమునకు మించిన దేవుడు ఎవ్వరూ కూడా లేరండి. ఆయన తప్ప
మరి ఆ జ్ఞానమునకు అధిపతి అయిన కర్త కర్మ క్రియ ఆయనే. అందుకే ఆయన యందే ఏమున్నాయంట, బుద్ధి జ్ఞానములు ఆయన యందే ఉన్నాయంట. ఆయనే, చూడండి మంచి మాట అక్కడ రాశారు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నామంట. గుప్తం అంటే ఆయన దగ్గర ఇంకా తవ్వే కొద్దీ, గుప్త నిధులు అంటారు కదా, అవి ఏం పైన ఉండవండి. ఆయన తవ్వే కొద్దీ ఆ నిధులన్నీ బయటకు వస్తాయి. అట్లా ఆయన గురించి ఇంకా తెలుసుకుంటే ఇంకా జ్ఞానం ఉంది ఆయన దగ్గర, ఇంకా నువ్వు ఇంకెంత తెలుసుకుంటే ఆయన దగ్గర అంత జ్ఞానం ఉందంట. అటువంటి అనంతమైన జ్ఞాని అయిన దేవుడు ఈ ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అది ఆయనకున్న మరొక పేరేంటి, సర్వజ్ఞాని. ప్రార్థన చేస్తాం కదా, సర్వజ్ఞాని అయిన దేవుడు ప్రభు, సర్వాధికారి, ఇవి అర్థాలు అనమాట. అది సర్వజ్ఞానము ఆయన యందు గుప్తమై ఉన్నది గనుక ఆయనకు సర్వజ్ఞాని అని పేరు. మరి 4వదిగా మనం చూస్తాము సర్వాంతర్యామి. ఆయన సర్వాంతర్యామి అంటే ఏంటి, ఇక్కడ ఉన్నాడు, అమెరికాలోనూ ఉన్నాడు, మనం ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా మనతో ఉన్నాడు. అలాగని మందిరానికి మానేసి ఇంటి దగ్గర కూర్చోవడం కరెక్ట్ కాదు. దేవుడు సర్వాంతర్యామి అండి. ఆయన నేను ఎక్కడుంటే అక్కడ నాతో పాటు ఉంటాడు. అవును ఉంటాడు దేవుడు. అయితే ఆయనే ఇంకొక నిబంధన కూడా పెట్టాడు. ఏంటి, సంఘముగా కూడుకొనుట మానవద్దు. ఆయన భక్తులతో కలిసి బల్లలోనూ, మీ ముందుంచబడిన బల్లలోనూ, రొట్టెలోనూ, ద్రాక్షారసములోనూ, ఆయన శరీరానికి సాదృశ్యమైన వీటిలో మీరు పాల్గొనాలి. అందుకే సంఘానికి రావాలి. అవును, ఆయన సర్వాంతర్యామి. ఆయన నీవెక్కడుంటే అక్కడుంటాడు. నువ్వు పిలిస్తే ఆయన పలికే దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీతో నాతో ఉన్న దేవుడు. నువ్వు ఎక్కడున్నా నీ ఇంటిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన నిన్ను నిత్యము కనిపెట్టుకొని నీ మీద కనుదృష్టి ఉంచిన దేవుడు. అవునండి, సర్వాంతర్యామి. ప్రతి చోట ఆయన ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం, ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. ఏమంటండి, ఎక్కడైనా ఉన్న దేవుడు అంట ఆయన. మీరు ఎక్కడ కూర్చున్నా ఆయన మీతో ఉన్న దేవుడు, మీతోనే ఉండే దేవుడు. కాబట్టి మనము ఈ దేవుడిని బట్టిన జ్ఞానము మనకి చాలా అవసరము. ఈ దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము చాలా చాలా అవసరము. ఈ దేవుని మనము విడిచిపెట్టుకొనుట మంచి విషయం కాదు. ఆయన నిరంతరము ఆయన మన స్తుతులకు, మన స్తోత్రములకు అర్హుడు. ఎందుకంటే నా భారము ఆయన భుజముల మీద ఉంది. ఆయన నీ కొరకు నా కొరకు, నీ పాపములు నా పాపములు ఆయన రక్షించటానికి, మనకు తండ్రి అయిన దేవునితో సమాధానము చేయటానికి, మనలను మన పాపముల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఇటువంటి దేవుని నీవు నేను నిర్లక్ష్యం చేసిన ఎడల, హెబ్రీలకు రాసిన పత్రికలో మంచి మాట ఉంది కదండి. 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీయండి, అందరము కలిసి చదువుదాం ఆ వాక్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనమందరము కలిసి చదువుదామండి, గట్టిగా చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ఇంత గొప్ప రక్షకుణ్ణి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము ఆ రాబోయే ఆ ఉగ్రత నుండి. ఆలోచిద్దాం. ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే, నేడే రక్షణ దినం అన్నాడు దేవుడు. అందుకనే ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా పడితే అలా ఉన్నామనుకోండి, ఏ రోజు వచ్చేస్తుందో, ఏ జామో ఏ రేయో మనకు తెలియదంట. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం మనం చదువుకుందాం. చూడండి, ఆ వాక్యము ఏ వాక్యమైతే మనకు క్రీస్తు యేసు శరీరముగా ధరించుకొని వచ్చిందో ఆ వాక్యమును గుర్చిన దేవుని గుర్చిన మాటలు మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని స్వరూపము, అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏంటంటే ఆయనకున్న ఇంకొక పేరేంటి, అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఒక మెస్మరైజింగ్ గాడ్, ఒక ఆశ్చర్యానికి మించిన దేవుడు అంట, అద్వితీయ దేవుడు. ఈ దేవుని దగ్గర మనకేముందంట, కృప సత్యము సంపూర్ణత ఆయనలో ఉన్నామంట. ఆ అద్వితీయ దేవుని యొక్క లక్షణం ఏంటి, కృప సత్యము
సంపూర్ణత ఆయనలోనే ఉన్నాయంట. ఇట్టి దేవునికి మనము ఏం చెల్లిస్తే సరిపోతామండి? ఏం చెల్లిస్తే మనం ఆయన చేసిన ఈ రక్షణ కార్యముకు, ఆయన నీ కొరకు నా కొరకు వేసిన ఈ ప్రణాళికలో మనం ఆయనకి ఏం చేయగలిగితే మనం ఆయనకి సరిపోతాము? ఏం చేస్తే సరిపోతాం? మరి ఏమీ చేయలేం. రోమిలకు రాసిన పత్రికలో మనము అదే చూసాం. ఏంటి? శరీరధారి అయి వచ్చిన ఈ దేవుడు నిత్యము మన స్తుతి స్తోత్రములకు స్తోత్రార్హుడు గనుక ఆయనకే నిత్యము మనము మన స్తుతులు చెల్లించుకోవాలి. మన స్తోత్రములు ఆయనకు మాత్రమే అర్పించుకోవాలి. ఈ రక్షణకర్తకు మాత్రమే అట్టి అధికారము ఇవ్వబడింది. ఆయన మీద అట్టి రాజ్యభారము ఉన్నది. ఆయన నిన్ను నన్ను ఆ రాజ్యభారమును బట్టి ఆయన విడిపించడానికి దేవుని ప్రణాళికను ఆయన కాదనలేదు, కానీ తండ్రి చిత్తానికి ఒప్పుకొని నిన్ను నన్ను ఆయన చేర్చుకున్నాడు. మరి సమాధానకర్తయ్యకు దేవుడు నిన్ను నన్ను అట్టి రీతిగా తండ్రితో సమాధానపరచండి, నీ ఉగ్రత నుండి నా ఉగ్రత నుండి. అట్టి దేవునికి మనము ఏమిచ్చినా కూడా తక్కువే. అవునండి. మరి ఇవ్వగలిగిందల్లా ఏంటి? మనము మన విరిగి నలిగిన హృదయముతో ఆయనకు మనము నిత్యము ఆయన మన స్తుతులకు మన స్తోత్రములకు అర్హుడు. రక్షకుండు దయించినాడు రారి గొల్లబోయులారా. రక్షకుండు దయించినాడు రారి గొల్లబోయులారా. తక్షణమున బోయి మనని రీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా. రక్షకుండు దయించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా. రక్షకుండు దయించినాడు. గగనము నుండి దిగి ఘనుడుగా ప్రియేలు దూత. గగనము నుండి దిగి ఘనుడుగా ప్రియేలు దూత. తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోషవార్త. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా. రక్షకుండు దయించినాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతుము విశ్రాంబపుడు. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా. రక్షకుండు దయించినాడు. పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జుట్టి. పశువుల
కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పే రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు అనుచుగొల్లాలొకరినొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచుగొల్లాలొకరినొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించు కడకు క్రీస్తు అందరికి తెల్పినారు రక్షకుండు దయించినాడు మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు రక్షకుండు దయించినాడు రారి గొల్లబోయులారా రక్షకుండు దయించినాడు రారి గొల్లబోయులారా తక్షణమున పోయి మనని దీక్షణ ఫలముందుదాము రక్షకుండు దయించినాడు మన కొరకు